వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అంశాలను చూద్దాం. గంటల తరబడి ప్రయాణం అంటే అలవాటు పడిన భారతీయుడికి ఇప్పుడు కొత్త అనుభవం రాబోతోంది. ఎస్, బుల్లెట్ ట్రైన్. విదేశాల్లో మాత్రమే చూసిన హై స్పీడ్ ప్రయాణం ఇక మన దేశంలో కూడా నిజం కాబోతోంది. ఆ హై స్పీడ్ మ్యాప్లో హైదరాబాద్ బుల్లెట్ పాయింట్ కాబోతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పూణే ఇవన్నీ కూడా సుదూరంలో ఉన్న నగరాలు కావు, గంటల్లో చేరుకునే గమ్యస్థానాలుగా మారబోతున్నాయి. వేగం మాత్రమే కాదు, ఆ వేగంతో పాటు వచ్చేటువంటి అభివృద్ధి, వ్యాపారం, ఉద్యోగాలు, ప్రయాణ సౌలభ్యం అన్నీ కూడా మారిపోనున్నాయి. ఆ శక్తి ఈ బుల్లెట్ ట్రైన్లలో ఉంది. ఇది ఒక రైలు ప్రాజెక్టు కాదు, భారత రవాణా రంగానికి కొత్త దిశ కాబోతోంది. ఈ హై స్పీడ్ రైలు విప్లవంలో హైదరాబాద్ కేంద్ర బిందువుగా అవతరించబోతోంది. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన కొత్త హై స్పీడ్ రైల్ కారిడార్లలో హైదరాబాద్కు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. దక్షిణ, పశ్చిమ భారతదేశాలను అనుసంధానించేటువంటి కీలక జంక్షన్గా హైదరాబాద్ రూపాంతరం చెందనుంది. హైదరాబాద్, పూణే, హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి 3 ప్రధాన హై స్పీడ్ కారిడార్లు ప్రతిపాదించబడ్డం దేశ రైల్వే మ్యాప్లో పెద్ద మార్పుని సూచిస్తోంది. కేంద్ర రైల్వే శాఖ తెలంగాణకు ఈ బడ్జెట్లో 5,454 కోట్ల కేటాయింపులు ప్రకటించింది. ఈ సంఖ్య కేవలం ఒక బడ్జెట్ ఫిగర్ మాత్రమే కాదు, రాష్ట్రంలో రైల్వే మౌలిక వస్తువులకు కేంద్రం ఇచ్చినటువంటి ప్రాధాన్యతకు ఇది నిదర్శనం. పట్టాలపై మొదలైన ఈ మార్పు దేశం గమనాన్ని ఎలా మార్చబోతుందో ఈ స్టోరీలో చూద్దాం. భారత రైల్వే చరిత్రలో మరో కీలక మలుపు నమోదవుతోంది. ఇప్పటి వరకు రైలు ప్రయాణం అంటే గంటలు, దూరాలు అలసటగా భావించిన పరిస్థితికి ముగింపు పలికేలా కేంద్ర బడ్జెట్ 2026 కీలక నిర్ణయాలు తీసుకొచ్చింది. ఈ బడ్జెట్తో భారతదేశంలో హై స్పీడ్ రైళ్ల యుగం 2వ దశలో అడుగుపెట్టింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ను కేంద్రంగా తీసుకుని కొత్త రవాణా మ్యాప్ రూపుదిద్దుకోబోతోంది. దశాబ్దాలుగా వినిపిస్తున్న బుల్లెట్ ట్రైన్ మాటలు ఇప్పుడు కాగితాలపై కాదు, పట్టాలపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. పట్టాలపైకి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లు ఇక కల కాదు, ఇవి దేశ రవాణా భవిష్యత్తులో కీలక భాగంగా మారుతున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం అత్యాధునిక రైల్వే సాంకేతికతను స్వీకరించింది. ఇంజనీరింగ్ నుంచి డిజైన్ వరకు, నిర్మాణ పద్ధతుల నుంచి భద్రతా వ్యవస్థ వరకు దేశీయ నిపుణులకు విస్తృత అనుభవం లభించింది. ఈ అనుభవమే ఇప్పుడు 2వ దశ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుకు బలమైన పునాదిగా మారింది. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్ కేంద్రంగా ఉండడం విశేషం. ఈ 3 కారిడార్లు అమల్లోకి వస్తే హైదరాబాద్ దేశంలోనే ప్రధాన బుల్లెట్ రైల్ హబ్గా అవతరిస్తుంది. రెండో దశలో ప్రతిపాదించిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులన్నీ పూర్తిగా కొత్త అలైన్మెంట్పై నిర్మించనున్నారు. ఇవి ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్లకు భిన్నంగా ఉంటాయి. ఎక్కువ భాగం ఎలివేటెడ్ పద్ధతిలో స్తంభాలపై ఈ మార్గాలు నిర్మించనున్నారు. దీనివల్ల గ్రామాలు, పట్టణాలు, వ్యవసాయ భూములకు నష్టం తక్కువగా ఉంటుంది. భూసేకరణ సమస్యలు తగ్గడమే కాకుండా నిర్మాణ పనులు కూడా వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు 47,984 కోట్లకు చేరింది. ఇవి గతంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు కేటాయించిన మొత్తంతో పోలిస్తే సుమారు 6 రెట్లు ఎక్కువని రైల్వే మంత్రి తెలిపారు. ఈ హైస్పీడ్ రైళ్లు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు ఉండనుంది. ఆపరేషనల్ స్పీడ్ సుమారు 320 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మెట్రో తరహా స్టాండర్డ్ గేజ్ ట్రాక్లను ఉపయోగిస్తూ అత్యాధునిక ట్రైన్లను నడపనున్నారు. విమాన ప్రయాణానికి సమానమైన వేగాన్ని రైల్వే వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం. ఈ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పూర్తయితే ప్రయాణ సమయాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం గంటల కొద్ది పడుతున్న ప్రయాణం కేవలం 2 నుంచి 3 గంటల్లోనే పూర్తయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లోపే చేరుకోవచ్చు. చెన్నై ప్రయాణం 3 గంటల్లోపే పూర్తవుతుంది. పూణే ప్రయాణం 1:55 నిమిషాలకే సాధ్యమవుతుంది.
ప్రస్తుతం ఈ ప్రయాణికులు తీసుకునే సమయంతో పోలిస్తే ఇది 3వ వంతు కూడా కాదు. వ్యాపారం, ఉద్యోగం, వైద్యం, విద్య, పర్యాటకం అన్నింటికీ ఈ మార్పు గేమ్ చేంజర్గా మారనుంది. ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై కారిడార్లకు సంబంధించి ఫైనల్ లొకేషనల్ సర్వేలు ప్రారంభమయ్యాయి. ఈ సర్వేలను రైల్వేకు చెందిన రైట్ సంస్థ నిర్వహిస్తోంది. మరోవైపు హైదరాబాద్ ముంబై హైస్పీడ్ లింకు సంబంధించి ప్రాథమిక సర్వేలు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ద్వారా పూర్తయ్యాయి. ఈ లింక్ లో భాగంగా ముందుగా ముంబై, పూణే, ఆ తర్వాత పూణే హైదరాబాద్ కారిడార్ అమల్లోకి రానుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముంబై అహ్మదాబాద్ లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ద్వారా భారతదేశంలో విలువైన సాంకేతిక అనుభవాన్ని సంపాదించిందని రైల్వే మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్, డిజైన్, బయోటెక్నికల్, ఎలక్ట్రికల్ వ్యవసాయాలపై దేశీయ నిపుణులకొచ్చిన అనుభవమే ఇప్పుడు 2వ దశ హైస్పీడ్ రైళ్లకు పునాది అవుతోంది. హైస్పీడ్ రైల్ కారిడార్లు అమల్లోకి వస్తే రవాణా రంగానికి కాదు, ఆర్థిక వ్యవస్థలోనూ గణనీయమైన మార్పు వస్తుంది. ఐటీ పరిశ్రమలు, లాజిస్టిక్, వ్యాపారం, పర్యాటకం వంటి రంగాలకు ఇది కొత్త ఊపునిస్తుంది. ఒక నగరంలో నివసిస్తూ మరో నగరంలో పనిచేసే పరిస్థితి సాధ్యమవుతుంది. రోజువారీ లేదా సేమ్ డే బిజినెస్ ట్రావెల్ సంస్కృతి పెరుగుతుంది. హైస్పీడ్ రైళ్లు ఆగే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి వేగం పెరుగుతుంది. కొత్త వాణిజ్య కేంద్రాలు, పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడతాయి. రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఇది బలమైన బూస్టుగా మారనుంది. దక్షిణ భారతదేశాన్ని ఒక వేగవంతమైన నెట్వర్క్తో అనుసంధానించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ బెంగళూరు చెన్నై కారిడార్ను డైమండ్ నెట్వర్క్గా అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో హైదరాబాద్ బెంగళూరు కీలక నోడ్స్గా మారనున్నాయి. ఈ నెట్వర్క్ అమల్లోకి వస్తే దక్షిణ భారతదేశ ప్రయాణ విధానం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆధునిక హబ్గా మారుతున్న ఈ స్టేషన్ భవిష్యత్ హైస్పీడ్ రైళ్లకు కీలక కేంద్రంగా నిలవనుంది. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించే దిశగా ఈ స్టేషన్ రూపుదిద్దుకోబోతోంది. మొత్తంగా చూస్తే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కేవలం వేగవంతమైన రైళ్ల వ్యవస్థ మాత్రమే కాదు, ఇవి భారత రవాణా వ్యవస్థకు కొత్త దిశను చూపించే ప్రాజెక్టులు. హైదరాబాద్ను దేశంలోని ప్రధాన నగరాలతో మాత్రమే కాదు, దేశ ఆర్థిక అభివృద్ధితో కూడా వేగంగా అనుసంధానించే మార్గాలు. పట్టాలపై పరుగులు తీసే బుల్లెట్ ట్రైన్లు నగరాల మధ్య దూరాలను మాత్రమే కాదు, అభివృద్ధి మధ్య అడ్డంకులను కూడా చెరిపివేయబోతున్నాయి.